సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పత్రిక వారు వారి పాలసీలో భాగంగా మా ఆంటీని ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ వివరాలు ఇవ్వమన్నారు. ఎప్పుడూ తన వివరాలు ఇచ్చేందుకు ఇష్టపడిన మా ఆంటీ ఏ కళనున్నారో తన ఫోన్ నెంబరు తన కవితతో పాటు పత్రికలో వేసేందుకు ఒప్పుకున్నారు. ఆవిడ కవిత ప్రింట్ అయిన రోజు ఆవిడ ఇంకా పత్రిక చూడకముందే ఒక 10 మంది మీ కవిత బాగుందంటూ ఫోన్ చేశారట. మరికొంతమంది SMS లు ఇచ్చారట. సమాధానం ఇవ్వకపోతే మర్యాద తెలియని మనిషి అనుకుంటారని అందరికీ జవాబులు కృతజ్ఞతలు చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు కనీసం ఒక 100 మంది ఫోన్లు చేశారట. అందులో 90 మందికి ఆమె రాసింది కథో కవితో వ్యాసమో కూడా తెలియదట. మరికొంతమంది ఫలానా పత్రిక పోస్టల్ అడ్రస్ మీకు తెలిస్తే మాకు పంపుతారా అంటూ మాట్లాడారట. ఈ కార్యక్రమం చూసేయండి, మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సఖులు టీనేజర్స్లో వచ్చే ప్రాబ్లమ్స్కి చక్కటి సలహాలు ఇవ్వడానికి ఇవాళ మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ పూర్ణిమ నాగరాజు గారు ఉన్నారు. నమస్కారం మేడం. మేడం, మనకి ఒక సఖి ఉత్తరాన్ని రాసింది. తనకి 18 సంవత్సరాలు. తన బాల్య స్నేహితురాలు ఒక అమ్మాయి పైకి తనకి ఫీలింగ్స్ వస్తున్నాయి అంటోంది. అంటే ఎప్పుడు తనతో పెళ్ళి అయిపోయినట్టు, పీటల మీద కూర్చున్నట్టు, ఎప్పుడు అంటే ఈ విషయం ఇంకా ఆల్రెడీ భార్య భర్తల్లా ఉన్నట్టు, ఇద్దరు అమ్మాయిలు అయినప్పటికీ అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయంట. తనకి బాగా క్లోజ్ అయిన వాళ్ళ మమ్మీకి కూడా చెప్పడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కరెక్ట్గా రియాక్ట్ కాలేకపోతున్నారు. సో తనకి మనం ఏ సలహా ఇస్తారు మేడం మీరు? ఇలాంటి వార్తలు పేరెంట్స్కి చెప్తే డెఫినెట్గా రియాక్షన్ అనేది కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ సొసైటీలో హోమోసెక్షువాలిటీ అని, ఇంకా సేమ్ సెక్స్ మ్యారేజెస్ అని ఇట్లా జరిగేటప్పటికి పిల్లలు ఎక్కడ తప్పుదారి పడుతున్నారా అండ్ పేరెంట్స్ డెఫినెట్గా భయపడతారు. అండ్ ఒక హెల్దీ రిలేషన్షిప్ని కూడాను వాళ్ళు స్పాయిల్ చేస్తారు. సో ఇక్కడ నేను డెఫినెట్గా పేరెంట్స్ని కొంచెం బ్లేమ్ చేస్తాను. ఎందుకంటే మన ఫ్యామిలీస్లో, మన కల్చర్లో పిల్లలకి సెక్షువల్ అవగాహన అనేది ఇవ్వరు. చాలా మటుకు గర్ల్స్కి జస్ట్ పీరియడ్స్ గురించి, బాయ్స్కి ఏమో అది కూడా ఇవ్వరు. సో పిల్లలకి ఆ న్యాచురల్ క్యూరియాసిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అన్నా సరే, లేకపోతే నెట్ ద్వారా ఇలాంటివి వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పటికి అందులో వివిధ రకాలుగా సైట్స్ ఉంటాయన్నమాట. సో ఒక్కొక్కప్పుడు ఈ హోమోసెక్షువాలిటీ మీద ఉన్న సైట్స్, లేకపోతే ఈ సేమ్ సెక్స్ మ్యారేజెస్ గురించి, ఫారెన్లో జరిగిన కొన్ని ఉద్యమాల గురించి ఇవి చదివి ఇది కూడా బాగానే ఉంటుందేమో అని వాళ్ళకి అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే, గర్ల్స్ కానివ్వండి, బాయ్స్ కానివ్వండి, ఈ మధ్య కాలంలో ఎక్కువ నెట్ మీద కానివ్వండి, లేకపోతే ఫోన్స్ మీద వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. అంటే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో పర్సన్ టు పర్సన్ టాకింగ్ అనేది చాలా తక్కువ. సో ఒకప్పుడు మనకి బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, గ్రూప్స్ ఉండేవి. ఈ మధ్య కాలంలో కేవలం ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఇజంట్ ఇట్? సో ఆ కమ్యూనికేషన్స్ కూడా తగ్గిపోయేటప్పటికి, ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో కూడా పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయ్యేటప్పటికి కొందరు లోన్లీగా ఫీల్ అయ్యి, అంటే ఎవరితో షేర్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారో ఇదే లవ్ ఏమో, ఇదే ఇన్ఫాక్చుయేషన్ ఏమో అని అనుకుంటారు. ఇప్పుడు టీనేజ్ వయసే అలాంటిది, తొందరగా ఇన్ఫాక్చుయేషన్స్ వస్తుంటాయి. సో ఒక్కొక్కప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్ మీదనే మనకి ఇన్ఫాక్చుయేషన్ వచ్చి ఈ అమ్మాయిని నేను చేసుకోవాలి, లేకపోతే ఈ అబ్బాయిని నేను చేసుకోవాలి అనే థాట్ వస్తుంది. సో ఇక్కడ ఈ అమ్మాయికి వచ్చింది ఇలాంటి థాటే. సో బెస్ట్ ఫ్రెండ్ అయ్యేటప్పటికి, ప్రాబ్లీ కష్టం సుఖం షేర్ చేసుకునే ఫ్రెండ్ అయ్యేటప్పటికి ఇంకా అమోఘమైన ప్రేమ వాళ్ళ మీద అటాచ్మెంట్ వచ్చేసేసి, ఇంకా నాకు ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ టు దిస్ పర్సన్ అని. సో ఇక్కడ ఇట్ మే నాట్ బి ట్రూ హోమోసెక్షువాలిటీ అండి. కొందరికి జస్ట్ ఒక జెండర్ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. సో ఎవరిని ఇష్టపడాలి, ఏం చేయాలి అనే డౌట్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ కొంచెం నచ్చజెప్పితే, అంటే అనవసరంగా రియాక్ట్ అవ్వకుండా నచ్చజెప్పితే, ఐ థింక్ ఈ పాపకి ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. అంటే ఓవర్ రియాక్ట్ అవ్వడం వల్ల కూడా వాళ్ళు తప్పుదావ పట్టే అవకాశం. పేరెంట్స్ ఎప్పుడు రియాక్షన్ ఎవరు ఓవర్ రియాక్షన్ ఇస్తారు. ఈ మధ్యకాలంలో ఎవరు అబ్బాయితో మాట్లాడుతున్నారని ఫస్ట్ సెల్ ఫోన్ లాగేసుకుంటారు, ఎవరు ఏంటి అని తెలియకుండానే. సో ఓహో ఇదేదో ఐ థింక్ నేను తప్పు చేస్తున్నానేమో, ఇదేదో బాగుంది అని పేరెంట్స్కి చెప్పకుండా నెక్స్ట్ టైం చేస్తారు. సో పేరెంట్స్ మెచ్యూర్గా బిహేవ్ చేస్తే పిల్లలకి కూడా అదే మెచ్యూరిటీ వస్తుంది. అంటే ఆ కంఫర్ట్ లెవెల్ పేరెంట్సే ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఏదైనా తప్పు చేసినా మంచి చేసినా సరే రియాక్ట్ అవ్వకుండా మీరు డీల్ చేస్తే పిల్లలకి కూడా ఒకలాంటి కంఫర్ట్ వాల్యూ ఉంటుంది అండ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అమ్మ నాన్నకి చెప్తే నాకు కరెక్ట్ అడ్వైస్ వస్తుంది కానీ రియాక్షన్ రాదు అని. సో పేరెంట్స్ ఫస్ట్ రియాక్ట్ అవ్వడం స్టాప్ చేయాలి. అండ్ పాపకి నచ్చ చెప్పడం ఏంటంటే, ఓకే బెస్ట్ ఫ్రెండ్ కదా, ఇద్దరు రండి మాట్లాడుకుందాము, అమ్మాయి కూడా ఇలాంటి ఫీలింగ్సే ఉన్నాయా, ఒకవేళ ఉంటే కూడాను ఇవి తప్పు అని చెప్పకుండాను, ఓకే ఈ ఫీలింగ్స్ అంత న్యాచురల్ ఫీలింగ్స్ అయితే కావు, మేబీ మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యేటప్పటికి ఇలా వస్తుందేమో
ఒక్కొక్కప్పుడు చిన్నప్పుడు కూడా అంటారు కదా, నేను డాడీని పెళ్లి చేసుకుంటాను అని. చిన్నపిల్లలు బాగా ఫాదర్ మీద అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఆడపిల్లలు చెప్తారు, మగపిల్లలు కూడా మమ్మీని పెళ్లి చేసుకుంటాను అంటారు. కానీ సో ఇలాంటిదే ఒక్కొక్కప్పుడు ఫ్రెండ్షిప్స్లో కూడా అవుతాయి అని అవగాహన వాళ్ళకి ఇస్తే, మేబీ ఇది జస్ట్ మనం క్లోజ్ ఫ్రెండ్స్ కదా, అందుకే నాకు ఇలాంటి థాట్స్ వచ్చాయేమో అని తను మార్చుకోగలదు. అంటే ఇది జస్ట్ ఒక అపోహ. ప్రేమ అపోహ కావచ్చు, లేదు అంటే ఎర్లీ సైన్స్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ కూడా కావచ్చు. అది ఏంటా అని తెలియాలి అంటే ఒక సైకాలజిస్టే చెప్పగలరు. అండ్ కానీ ఫస్ట్ పేరెంట్స్గా మనం నచ్చ చెప్పాల్సిన బాధ్యత మనకుంది. తిట్టకుండా, మనం షాక్ అవ్వకుండా నచ్చ చెప్పడం, ఇవన్నీ మోడర్న్ డే ఇష్యూస్ అనమాట. సో ఈ ఇష్యూస్ని మనం ఒక పిల్లలకి అవగాహన ఇవ్వాలంటే ఫస్ట్ దాని గురించి మనం అవగాహన పొందాలి. చాలా మటుకు పేరెంట్స్ కూడా ఏంటో తెలియదు. సో నెట్ మీద కానివ్వండి, లేకపోతే దీని గురించి పుస్తకాలు కూడా ఉంటాయి, అవి చదివి పిల్లల్ని కూడా చదవలేమని చెప్పండి. ఇదా నీకు వచ్చే ఫీలింగ్స్ అని. అవును ఇవే అని అంటే మేబీ యూ నీడ్ టు టేక్ ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ఒక మంచి అసెస్మెంట్ చేయించడం నెసెసరీ ఏమో. లేదు ఇలా కాదు, నాకు జస్ట్ అలా కళలు వస్తున్నాయి అంటే ఇది అపోహ. జస్ట్ ఒకలాంటి ఆ టీనేజ్ లవ్ అంటారు కదండి, ఆ టీనేజ్ క్రష్ సేమ్ సెక్స్ మీద కూడా రావచ్చు, బెస్ట్ ఫ్రెండ్ మీద కూడా రావచ్చు. సో ఏమైనా సరే ఆ పాపకి నచ్చ చెప్పడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ పేరెంట్స్ అతిగా ఓవర్ రియాక్ట్ అవ్వకపోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటికీ మనం చాలా మంది పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా చాలా కన్జర్వేటివ్గా ఉంటారు. ఈ సెక్షువల్ నాలెడ్జ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏది అంత ఓపెన్గా డిస్కస్ చేయరు. దానివల్ల వీళ్ళు ఏదంటే ఇలా హోమోసెక్షువాలిటీకి అలాంటి వాటికి తెలుసో తెలియకో అలవాటు పడిపోతూ ఉంటారు. ఇది ఏమైనా వ్యాధి అంటారా? డెఫినెట్గా వ్యాధి కాదండి, ఇట్ ఈస్ అ సెక్షువల్ ప్రిఫరెన్స్. అంటే ఇప్పుడు కలర్స్లో మనకి రెడ్ ఎందుకు ఇష్టం, బ్లాక్ ఎందుకు ఇష్టం, వై డోంట్ వి లైక్ అదర్ కలర్స్. అట్లాగే ఇది కూడా ఒక సెక్షువల్ పరంగా ఒకప్పుడు దీన్ని ఒక సైకియాట్రిక్ వ్యాధి అనుకునేవాళ్ళు. జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ అని దానికి చాలా పెద్ద పేరు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు అండ్ ఇంకోటి ఏంటి అంటే చిన్నప్పుడు ఏదైనా ఒకవేళ ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించడం, చైల్డ్ సెక్స్ అబ్యూస్కి గురైన వాళ్ళు, ఇట్లా వాళ్ళకి మైండ్ ఇట్లా వెళ్తుంది, హోమోసెక్షువాలిటీ వైపు వెళ్తుంది అని అలా కూడా అనుకునేవాళ్ళు. కానీ ఏ అవగాహన లేకుండా, ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా కూడాను కొందరికి ఒక సేమ్ సెక్స్ మీద ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇది డెఫినెట్గా అది వ్యాధి కాదు. మనకి ఎంతైనా సరే యాక్సెప్ట్ చేయడం, మన కల్చర్లో యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఇఫ్ దట్ ఈస్ ద వే, అంటే పిల్లలు ఒక్కొక్కప్పుడు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా వాళ్ళకి ఒకవేళ హోమోసెక్షువాలిటీ అనేది ఉంటే ఐ థింక్ బెటర్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి వాళ్ళని వదిలేయడం ఇట్స్ బెటర్. కానీ మీ ప్రయత్నాలు డెఫినెట్గా మీరు చేయండి. సో ఒకవేళ ట్రూ హోమోసెక్షువాలిటీ అనేది ఇష్యూ అనేది బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు వీలైనంత మట్టుకు వాళ్ళని అండర్స్టాండింగ్ తోటి మనం డీల్ చేస్తే చాలా బాగుంది. వ్యాధి అని మాంత్రికుల దగ్గరికి లేకపోతే డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి షాక్స్ ఇప్పిస్తే బాగుంటుందేమో, లేకపోతే మందులు ఇప్పిస్తే బాగుంటుందేమో అనుకోవడం చాలా తప్పు. సో వాళ్ళని అండర్స్టాండ్ చేయండి, ఎర్లీ డేస్లో గైడ్ చేయండి. వీలైనంత మటుకు ఎర్లీ డేస్లో మనం వాళ్ళని మార్చే పరిస్థితిలో కూడా మనం ఉంటాము. ఒకవేళ మారరు అని మనకి క్లియర్గా తెలిస్తే, వాళ్ళు కాస్త ఎదిగిన తర్వాత అప్పుడు ఏం చేయాలో మనం ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఆలోచిస్తే వాళ్ళ లైఫ్ కుదురుపడుతుంది, మన లైఫ్ కూడా కుదురుపడుతుంది. కానీ ద మెయిన్ థింగ్ ఇస్ చిన్నప్పటి నుంచి అవగాహన ఇస్తే చాలా మటుకు పిల్లలు ఆ వైపుకే వెళ్ళారు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే మేడం, హోమోసెక్షువాలిటీ టీనేజర్స్లో దానికి ఉన్న ప్రామినెన్స్ గురించి మా సఖులందరికీ చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే.